జిల్లాకి అధికారులు పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలపై శాశ్వతంగా పరిష్కారం చూపాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని స్థానిక ఎఫ్ఏ కాలేజ్ సెంటర్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో స్వయంగా కలెక్టర్ పాల్గొని ఎమ్మెల్యే వినతిపత్రాలు స్వీకరించారు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ప్రజా సమస్యలను కలెక్టర్ వినోద్ కుమార్కు వివరించారు. గ్రీవెన్స్కు 121 డిపార్ట్మెంట్ అధికారులు హాజరయ్యారు. ఎక్కువగా కళ్యాణదుర్గం, కంబదూరు, కుందుర్పి, సెట్టూరు, బ్రహ్మసముద్రం మండలాల నుంచి రైతులు భూ సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు ఎన్నో పనులను వదిలి వ్యయ ప్రయాసాలు పడి వస్తున్న దాన్ని గమనించి కళ్యాణదుర్గంలో జిల్లా యంత్రాంగంతో గ్రీవెన్స్ నిర్వహించారు. నియోజకవర్గ వ్యాప్తంగా భూ సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే కలెక్టర్ను వేపులపర్తి గ్రామంలో నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమంలో కోరగా కలెక్టర్ సానుకూలంగా స్పందించి త్వరలోనే గ్రీవెన్స్ చేపడతామన్నారు. పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ కళ్యాణదుర్గంలో పెట్టాము. ఇక్కడ ఎకాలజీ సెంటర్లో ఉన్న విశాలమైన భవనంలో ఈరోజు చేయడం జరిగింది. ఈరోజు కలెక్టర్ గారితో పాటు 121 వివిధ డిపార్ట్మెంట్ జిల్లాధికారులు కూడా రావడం జరిగింది. అంటే జిల్లాలో ఒక ఆల్టర్నేట్ వీక్స్గా క్షేత్రస్థాయిలో పీజీఆర్ఎస్ని పెడుతున్నాము. ఎందువల్ల చేస్తున్నామంటే ఎక్కువ అనంతపురంలో ఒక దాదాపు 12 గంటలకి కంబదూరు, కుందుర్పి, సెట్టూరు ఈ మండలం నుంచి రైతులు రావడం గమనించి ఈసారి కళ్యాణదుర్గంలో పెట్టడం జరిగింది. అంటే నిరుపేద కుటుంబాలుంటే, రైతులుంటే వాళ్ళకి అనంతపురం దాకా రావడం కూడా కష్టమై ఒక రోజు మొత్తం వాళ్ళకి ఉపాధి పోషించే వాళ్ళ దగ్గరికి జిల్లా యంత్రాంగంని తీసుకొచ్చే కార్యక్రమం. రాబోయే రోజుల్లో మనము ఇంకా అన్ని 3 కూడా రెవెన్యూ డివిజన్స్ కవర్ చేశాము. అనంతపురం, గుంతకల్ మరియు కళ్యాణదుర్గం. రాబోయే రోజుల్లో అన్ని నియోజకవర్గాల హెడ్ క్వార్టర్స్ కూడా కవర్ చేసి అందులో ఒక అనాలిసిస్ పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ కళ్యాణదుర్గంలో పెట్టాము. ఇక్కడ ఎకాలజీ సెంటర్లో ఉన్న విశాలమైన భవనంలో ఈరోజు చేయడం జరిగింది. ఈరోజు కలెక్టర్ గారితో పాటు 121 వివిధ డిపార్ట్మెంట్ జిల్లాధికారులు కూడా రావడం జరిగింది. అంటే జిల్లాలో ఒక ఆల్టర్నేట్ వీక్స్గా క్షేత్రస్థాయిలో పీజీఆర్ఎస్ని పెడుతున్నాము. ఎందువల్ల చేస్తున్నామంటే ఎక్కువ అనంతపురంలో